వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. సో ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో టడాయ్ టడాయ్. ఏంటంటే సంగతిలో ఏం పేరు? శిరీష నా పేరు. సరే మనం అందరం ఒక పని చేద్దాం. ఎప్పుడు బావే బోల్డ్ డబ్బులు సంపాదించడే కాదు, మనం కూడా అప్పుడప్పుడు సంపాదించి ఆయనకి ఇదిగో ఈ రోజు నా ఇన్కమ్ చూసుకో అని ఇవ్వాలి. సో దానికి నా దగ్గర ఒక అద్దరిపోయే ఐడియా ఉంది, మనం ఆ పని చేద్దాం. ఓకేనా? ఓకే అని ఫస్ట్ ఓకే అండి. ఈ సిస్టర్ ఓకే అంది, మిగతా వాళ్ళు కూడా ఓకే అనిపించేసి ఈ రోజు నుంచి ఈ బిజినెస్ మొదలు పెట్టేబోతున్నాం మేము. ఏ బిజినెస్ కాసేపట్లో చెప్తాం. ఇంకా శిరీష గారి సంగతిలో బావగారు ఏం చేస్తారు? మాది ఫెర్టిలైజర్ షాప్ అండి. బావ ఏం గిఫ్ట్ ఇచ్చాడు? రింగ్ ఇచ్చారండి ఫస్ట్ టైం. నీకు రింగేనా? రింగ్ తో పాటు నెక్లెస్ కొన్నాడు, మరి నెక్లెస్ ఎవరికి ఇచ్చాడు? అంటే ఏది ఇచ్చినా మనకు సంతోషమే కదండి. ఇచ్చాడు నెక్లెస్, అసలు పాయింట్ వదిలేసావు. ఏది ఇచ్చినా సంతోషమే, నెక్లెస్ ఎవరికి ఇచ్చాడు అది ఆలోచించాలి. అట్లా ఏం లేదండి, తను చాలా మంచివారు. నేను మన ఇద్దరం అలా వెళ్తాం, ఒక సినిమా థియేటర్ దగ్గర ఆగుతాం. అక్కడ ముందుగానే మనం టికెట్లు కొనేసుకోవాలి, 20-30. ఓకే, కొనేసి జేబులో పెట్టేసుకోవాలి. అప్పుడు మొదలెట్టాలి. రెడీ? నాతో పాటు స్టార్ట్ అయ్యి 100, 500, 100, 500, 100, 500, 100, 500, 10, 50, 50, 100, 50, 100, 50, 100, 50, 100. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో నాకంటే మా శిరీష బాగా చెప్పుద్ది. రెడీ? యాక్షన్. 100, 500, 100, 500, 100, 500. చూసావా, నాకంటే ఎంత బాగా అమ్ముతున్నావు నువ్వు. అసలు లిప్ కదిలినట్టే తెలియట్లా. ఈవెన్ పోలీసులు అలా వచ్చినా సరే 100, 100. నాకు ఈ టార్చర్ ఏంటి రా బాబు. రెడీ? ఇంకొకసారి అద్దరిపోయేలా యాక్షన్. 100 వెయ్యి చేద్దామా? వద్దులే, మరి అంత వద్దు మనకి. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. జస్ట్ 100, 500, 50, 200. 100, 500, 100, 500, 50, 200, 100, 500, 100, 500, 100, 500. కార్నర్ సీట్ చెప్పు మరి. 100, 500, 100, 500, 100, 500, 100, 500, 50, 200. కార్నర్ సీట్, కార్నర్ సీట్, కార్నర్ సీట్. 100, 500, 100, 500. రేట్ ఎక్కువ వేద్దామా? అరే ఏంట్రా ఇది? మనం ఇలాగే అంచులంచులుగా బిజినెస్ ని పెంచుకోవాలి. మీరేం చెప్తారే? కార్నర్ సీట్ 1000, కార్నర్ సీట్ 1000, కార్నర్ సీట్ 1000, కార్నర్ సీట్ 1000, 100, 500, కార్నర్ సీట్ 1000, 100, 500. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? ఓకే సూపర్. ఎన్ని సంవత్సరాలు అయింది? 20 years. బాబు జైల్లోకి వెళ్ళి 20 years. లేదండి, మ్యారేజ్ అయి 20 years అండి. నేనేమన్నానండి, జైల్లోకి అంటే ప్రేమ అనే జైలు. మీరు అసలే బంగారం బోల్డ్ ప్రేమ అందిస్తారు కదా, ఆ జైలు గురించి మాట్లాడుతున్నా. 20 సంవత్సరాల నుంచి జైల్లో. ఎప్పుడు రిలీజ్ ఏముండదు ఇంకా? అప్పుడప్పుడే. అట్లాంటిది ఏం లేదండి. అట్లాంటిది ఏమి ఉండదు. మొగుడు అన్నాక వన్స్ జైల్లోకి వెళ్ళడమే, అంతే. బయటికి రావడం ఏముండదు అక్కడే. సరే, ఇప్పుడు నేను టంగ్ ట్విస్టర్ చెప్తే జాగ్రత్తగా చెప్పండి యాజ్ ఇట్ ఈస్. ఓకే, అది జరగండి. కిట్టి పార్టీలో చిట్టి పాట, కిచెన్ లో దాచింది డబ్బులు మూట. కిరాక్ పార్టీలో అల్లరి ఆట, కిటికీలో చెప్పే టాట. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కిట్టి పార్టీలో కిచెన్ ఆట. కిచెన్ ఆట కొత్తగా కనిపెట్టింది. నాకు ఏడుపు వస్తుందిరా. రెడీ? కిట్టి పార్టీలో చిట్టి పాట, కిచెన్ లో దాచింది డబ్బులు మూట. కిరాక్ పార్టీలో అల్లరి ఆట, కిటికీలో చెప్పే టాట. హాయ్ అండి. హాయ్ అండి. ముందు మనం హాయ్ కాదు, కిట్టి పార్టీలో చిట్టి పాట అది స్టార్ట్ చేయాలి. ఓకే, రెడీ? కిట్టి పార్టీలో చిట్టి పాట, కిచెన్ లో దాచే డబ్బులు మూట. కిరాక్ పార్టీలో అల్లరి ఆట, కిటికీలో చెప్పే టాటా. రెడీ? యాక్షన్. కిట్టి పార్టీలో చిట్టి పాట, కిచెన్ లో దాచింది డబ్బులు మూట. రెడీ? నెక్స్ట్. కిరాక్ పార్టీలో అల్లరి ఆట, కిటికీలో చూసింది టాటా. సూపర్. ఫాస్ట్ గా చెప్పు, ఇదే ఫాస్ట్. కిట్టి పార్టీలో చిట్టి పాట, కిచెన్ లో దాచింది డబ్బుల మూట. కిరాక్ పార్టీలో అల్లరి ఆట, కిటికీలో చెప్పండి టాటా. మీకు ఏంటి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అసలు మీరు చెప్పలేరేమో వెనకాలే కిటికే 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 అని. బాగా ఏం చేస్తారు? నన్ను ప్రేమిస్తుంటారు. వంట ఎవరు చేస్తారు? నేనే. లేదని చెప్పు. నేనే. కొత్త కొత్త వంటలు ఎవరు చేస్తారు? నేనే ట్రై చేస్తా, ఆయన మీద ప్రయోగిస్తా. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనేనా? ఎన్నిసార్లు పాపం ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. నన్ను కూడా తీసుకెళ్లారు.
ఎన్ని సంవత్సరాల క్రితం వేసావు అలా? చిన్నప్పటి నుండే బావ కదా. బావా? ఆ, మీ పేరేంటి? నందిని. ఏమని పిలుస్తాడు? నందు అంటారు. మీరు ఆయన్ని క్యాష్ బావా అంటారు. బావా అంటారు. ఎందుకు? ప్రకాష్ అనొచ్చు కదా. రవితేజ కంటే బ్యూటిఫుల్ గా ఏది ఇప్పుడు ఒకసారి అంటే రకరకాల వేరియేషన్ లో. ఓకే, ప్రకాష్. ప్రకాష్. కాని దేని కదా చేయాలి. ప్రకాష్. ప్రకాష్. మోర్ రొమాంటిక్. ఏ ప్రకాష్. అదేంటి మోర్ రొమాంటిక్ అంటే ఏ ప్రకాష్? ఇంట్లో రివర్సా? వచ్చే రొమాంటిక్ అయితే కొట్టినాడు ఏ ప్రకాష్, ఏ కమాన్ కమ్ టు మై రూమ్. ఇప్పుడు మనం ఏం తక్కువ శిరీష కంటే. అసలు ఇక్కడ ఇల్లందులో శిరీష ఎంత ఫేమస్ అంతకంటే నందిని ఫేమస్ కదా. ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఓకే ఓకే. 100 500 100 500 100 500 కార్నర్ సీట్ వేయి, కార్నర్ సీట్ వేయి, 100 500 100 500. అబ్బా, అసలు చూసారా ఆ లోపల ఎంత టాలెంట్ ఉందో. నేను చెప్పకుండానే చెప్పేస్తున్నారు. బాగుంది. రెడీ. 100 500 50 200 100 500 50 200 100 500 50 200 100 500 50 200 కార్నర్ సీట్ వెయ్యి. కాన్సన్ట్రేషన్ అంతా కార్నర్ సీట్ మీద ఉంది. ఆల్ రైట్. ఏంటి సిస్టర్ సంగతిలో? చెప్పాలి మీరే. భయపడుతున్నాడా లేదు? అసలు పేరు రాధిక అనగానే లోపల ఉంటది, బయటకు కనిపించదు. బయటికి కనపడదు, లోపల మాత్రం వణికిపోతూ ఉంటాడు. వణుకుతుంది. నీకెలా తెలుసు లోపల బాగా నాకే వణుకుతున్నాడు? తెలుస్తుంది, ఎవరికి తెలియదు. మరి ఇల్లందులో రాధిక అంటే అందరూ ఎందుకు భయపడుతున్నారు? నాది ఇల్లంది కాదు కదా. వచ్చినప్పుడు కూడా నాది ఇల్లంది కాదు కదా. మీరెక్కడా? మా ఇబ్బాది. మరి రాధే ఇల్లంది ఎవరిది? మమ్మీ బాగా వాళ్ళది. మమ్మీ పాప చాలా ఇంటెలిజెన్స్. ఏం చేస్తాడు బావా? బిజినెస్, మనం ఏం చేస్తాం? టీచింగ్. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ ఘోరం? 19 years నుంచి. 19 సంవత్సరాలు అయిందా? అయితే అయిపోయిందిలే, చాలా అయిపోయింది. వీళ్ళు మీ ఊళ్ళోనే ఉండి మా ఊరు రాకి ఇంకా చాలు. ఓకే ఓకే, అప్పుడప్పుడు వచ్చిపోతా అంతే. చాలు, వచ్చింది ఇప్పుడు దాకా నీకు పెట్టింది చాలు. పిన్ని నువ్వు ఇంకేం పెట్టకు. మనకంటూ ఉండాలి కదా, మనం దాచుకుందాం. మమ్మీ లైట్ తీసుకో, మమ్మీ లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకో? నిన్ను లైట్ తీసుకుంటది మమ్మీ, చెప్పా నేను ఫుల్ గా. పోయి మా మమ్మీకి బిర్యానీ ఏదైనా ఇస్తే కూల్ అయిపోయింది. చూసావా ఎంత మాట అందో? నువ్వు ఒక బిర్యానీకి పడిపోతా ఉంటావు నువ్వు. బరాబరి పడిపోయింది. 100 చెప్పు పడిపోయింది. బావకి బావ పడిపోవాలంటే ఏం తన చేస్తావు? కళ్ళ ముందంటే చాలు, తనకి ఏమొద్దు. కళ్ళ ముందు ఇలా నుంచుంటే చాలు, వణుకుతాడు. ఉణుకుతాడు. మన బిజినెస్ మనం స్టార్ట్ చేద్దాం. ఒక టీచర్ చేస్తున్న బిజినెస్ ఏంటో మీకు తెలుసా? కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ టీచరే కాదు, వెనకాల ఇంకో బిజినెస్ కూడా ఉంది. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకునేది. ఓకేనా క్యాప్షన్? రెడీ, యాక్షన్. 50 200 50 200 50 200 50 200 50 200 52 200 వస్తారా? రారా, తగ్గిద్దామా? కొంచెం తగ్గించి తర్వాత పెంచితే అలా చేద్దాం. అబ్బా, ఈ తెలివితేటలు ఉంటే చాలు, మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతాం. 50 100 50 100 50 100 50 100 50 100 100 50 100 50 100 50 100 50 100 5 కొంటే 1 ఫ్రీ, 5 కొంటే 1 ఫ్రీ. మన బిజినెస్ ఎక్కడికో తీసుకెళ్తావా లేకపోతే దాన్ని ఇక్కడే పడేసి? మనం ఎన్ని అమ్మినా కానీ ఫ్రీ అంటే ఉరుకొస్తారు. ఉరుకొస్తారు కానీ ఇప్పుడు దాకా బ్లాక్ టికెట్లు ఎవడు ఫ్రీగా ఇవ్వలేదు. మనం ఇద్దాం, మనం ఇస్తూ వస్తారు. అందరి లెక్క మనం ఎందుకు ఉండాలి? కొంచెం రొటీన్ గా ఉందాం. కొంచెం రొటీన్ గా ఉందాం. 5 కొంటే ఒకటి ఫ్రీ, 5 కొంటే ఒకటి ఫ్రీ. 5 కొంటే ఒకటి ఫ్రీ. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే అండి. 10 కొంటే కార్నర్ సీట్ ఫ్రీ. పాప్కార్న్ కూడా ఫ్రీ. మనం ఏమో కావాలని మా బిజినెస్ కి పెట్టేలా ఉంది. ఏడు ఇప్పుడేమో టికెట్ ఒకటి ఫ్రీ ఇమ్మంది, ఇప్పుడు పాప్కార్న్ కూడా తేవాలా? పాప్కార్న్ కూడా అది ఉంటే చూస్తాం మేము. రెడీ, నీ ఫ్లోలో నువ్వు వెళ్ళిపో. రెడీ, యాక్షన్. మీరు ఒకటి అందుకో, నేను 2 అందుకుంటా. ప్లీజ్. బావ పేరేంటి? నరేష్ రెడ్డి. నరి బావ, చూసావా ఇక్కడ ఏం చేస్తుందో? చేస్తున్నా. నువ్వేదో అమ్మగారి ఇంటికి వెళ్ళింది కూల్గా అక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావు. ఇక్కడ ఏమో 10 20 10 20 10 20 10 20 అది ఏం చేసినా నీకోసమే. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అంతేగా, మీకే తెచ్చిపోనుగా. వేసేసావు కదా, లాస్ట్ లో అంతా చేసేసి ఓ డైలాగ్ వేస్తావు. ఏది వేసినా తీసుకుంటాడు అమాయకుడు పాపం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సరే దా, ఒకటి ఇంట్రెస్ట్ చెప్తా, జాగ్రత్తగా విని యాజ్ ఇట్ ఈజ్ చెప్పేసాయి. ఓకే? అమ్మో, లక్కీ డ్రాలో లక్కీగా దొరికింది బంపర్ ప్రైజు. ఇల్లందు సెంటర్ లో ఇలాచీ వేసిన టీ కి భలే క్రేజు. ఇది నువ్వే క్రియేట్ చేసినవా? నేనే చేసా. ఇంతలో ఎంత ఉంటే ఎవరు చెప్తారు? మరి వెంకటేశ్వర అంటే అంతే ఉంటది. ఇంత ఉంటదా ఏంటి? దేవుడా, చెప్పు. ఒక 4 సార్లు చెప్పు.
ఫాస్ట్ చెప్పాలి. లక్కీ డ్రాలో లక్కీగా దొరికింది బంపర్ ప్రైజు. ఇల్లందు సెంటర్ లో ఇలాచి వేసిన టీకి భలే క్రేజు. తాయి నోటి తాగినా వచ్చేటప్పుడే మస్తు ఉంది. లక్కీ డ్రాలో లక్కీగా వేసిన ఆ, మళ్ళీ అదే. సరే చెప్పా. రెడీ యాక్షన్. లక్కీ డ్రాలో చెప్పు. లక్కీ డ్రాలో లక్కీ లక్కీగా వచ్చింది బంపర్ ప్రైజు. లక్కీ డ్రాలో లక్కీగా వచ్చింది బంపర్ ప్రైజు. ఇల్లందు సెంటర్ లో ఇలాచి టీ భలే క్రేజ్. భలే క్రేజ్. కలిపి చెప్పు ఫాస్ట్ గా. అబ్బా, రాదు కష్టం. అబ్బా, చెప్పు. యాక్షన్. అగా నా బదులు మా సిస్టర్స్ అందరూ చెప్తారు. చెప్పండి. హలో, ఎవరికన్నా సలహా ఇవ్వండి కానీ ఈమెకి ఇవ్వకండి. ఈమె మన ఇల్లందు కాదు. పుట్టింది, పెరిగింది ఇక్కడే. ఇప్పుడు సంబంధం లేదు. అది మీరు మీ హస్బెండ్స్ కి సపోర్ట్ చూసావా, మా సిస్టర్స్ అంటే ఇది అనమాట. కొంచెం ఇక్కడ కాదంటే ఏమన్నా సపోర్ట్ ఇస్తారేమో అనుకున్నా. అసలే పక్కా పడేస్తాడుగా. ఓకే, సూపర్. కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో అద్దరిపోయి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెట్టండి. దబిడే దిబిడే. ఆల్రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు సుమ, ఇటువైపు ప్రణీత. సో ఇప్పుడు మేము బొమ్మలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం అనమాట. ఒక సినిమా టైటిల్ చెప్తాను నేను దీనికి. సో సుమ గారు దాంతో బొమ్మలు వేస్తారు, మీరు గెస్ట్ చేయాలి. ఓకే? Okay. ప్రణీత గారు రెడీయా? రెడీ. సుమ గారు రెడీయా? మీరు మంచి డ్రాయరా, అంటే బొమ్మలు వేసేస్తారు కదా, ఆర్టిస్ట్ అయితే ఇంకే కుమ్మేస్తారు. చలో మరి మ్యూజిక్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, సినిమా టైటిల్ గోపి గోడ మీద పిల్లి. ఏంటి ముందు మొదలెట్టకుండా చివరికి వెళ్ళిపోయింది. అమ్మాయి. అమ్మాయా? ఏటి అందులో అమ్మాయి ఉందా? అది ఆక. ఆకంట. ఈమెమో నేను ఆర్టిస్ట్ ని అంది. శంకమా? ఓ ఆగమ కంగారు, శంఖం కాదు, అది పెట్టలా ఉంది, పిల్లిలా లేదు. గోడ పైన పిల్లినేస్తావా, గోడ పక్కనేస్తావా? బొమ్మ ఏమన్నారు? కూడికలు తీసివేతలు చెయ్యమల్లా. ఈయన గోపియా? ఆయన గోపి. ఇప్పుడు పక్కన గోడ ఉంది. ఇవి ఇక్కడ ఈ పిల్లిని గోడ మీద నిచ్చినందుకో అడ్డంగా ఉన్న గోడకి డిజైన్ ఇట్లా. అదేంటి చెప్పాలా? అక్కడ గుడ్లు, అదొక గుడ్ల గోపులా వేసింది. బర్డా? ముందు ఏమన్నా ముందు బాయ్. ఆ బాయ్ వెళ్తున్నాడు. ఇల్లు, ఇల్లు మైనస్. పిల్లి పైన గోడ పైన గోడ మీద పిల్లి. ఆ అబ్బాయి. ఆ అబ్బాయి గోడ మీద పిల్లి. అబ్బాయి పేరు గోడ మీద పిల్లి. గోడ మీద పిల్లి ముందు. గోడ మీద పిల్లి కంటే ముందే గోడ మీద పిల్లి. ముందు గోపి గోడ మీద పిల్లి. ఓకే, సూపర్. ఆల్రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారో ఏంటో. ఇటువైపు మౌనిక, ఇటువైపు శ్రీలా సౌ శ్రవంతి. మ్యూజిక్ ప్లీజ్. ఓకే, మౌనిక గారు, సినిమా పేరు లేడీస్ టైలర్. 10 మంది లేడీస్ వేయండి. ఇదిగో ఈ సిస్టర్ బొమ్మ వేయండి, ఈ సిస్టర్ బొమ్మ కూడా వేయండి. ఒక లాస్ట్లో ముక్కు నెత్తి పెట్టుకున్నారుగా, ఆమె బొమ్మ వేయండి. ఇది ఈమెనా? ఈ సిస్టర్. ఫోటో తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మా, మిమ్మల్ని గీసేస్తున్నారు. ఏంటి డైరెక్ట్ హెడ్ కింద కాళ్ళు అంతే, ఇంకేం లేవు పాటలు. ఓ 2 చేతులు ఎట్టింది ఇలాగా. ఆమె అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అబ్బా, ఆమె గీయడం ఇవి చెప్పడం, అది మిషనా? అవలేదా? ముందు చక్రం వేసావా? రెడీ. లేడీ బొమ్మ పెద్దగా అయింది. ఏ చెప్పేటి అంతే. అమ్మాయి సైకిల్ తొక్కుతుందా? మోర్ అమ్మాయిస్. అమ్మాయిలు 5గురు. ఏమంటారు అప్పుడు? 5 మెంబర్స్. 5గురు అమ్మాయిలు. వేరే వీళ్ళంతా ఎవరు? లేడీస్. ఏంటి మిషన్? లేడీస్ టైలర్. లేడీస్ టైలర్. సో మొత్తానికి చెప్పారు కాబట్టి కరెక్ట్. దబిడి దిబిడి ఎంటర్టైన్మెంట్ చేసి గెలుచుకుంటున్నారు గిఫ్ట్లు. కంగ్రాట్స్, కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ అండి. హుషారుగా సాగిపోతున్న మన భామలు సత్యభామల్లో ఇల్లందు సత్యభామలు అందిస్తున్న మరింత ఎంటర్టైన్మెంట్ మన నెక్స్ట్ రౌండ్ లో చూద్దాం. లెట్స్ స్టార్ట్
ఓ శివంగి. ఆల్రెడీ ఓ శివంగిలో మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 5 భామలు ఉన్నారు, 4 చైర్లు ఉన్నాయి. కాసేపట్లో 3, 2, 1గా మారిపోతాయి. ఫైనల్ గా ఒక్క సత్యభామ విన్నర్ గా మిగులుతారు. సో రెడీయా? సో మ్యూజిక్ ప్లీజ్. ఉలాలా నమ్ముబ గోపాల కతులతోటే కాదు కంటి చూపుతోనే చెప్పాలా. ఉలాలా ఉలాలా డబాల గోపాల కిసుల ఆట కొస్తా ప్లీసు టైము నువ్వే చెప్పాలా. అది కాదు లక్ష్మక్క, ఇక్కడ చైర్ ఖాళీగా ఉంటే ఇది వదిలేసి ఈమెనే ఎందుకు లేపుతున్నావు పాపం? చూడలే నేను చూడలా, పక్కనున్న చైర్ లాక్కొని కూర్చోవాలంటే. ఆల్రెడీ ఇక్కడ మిగిలాయి 3 చైర్లు అండ్ 4 భామలు ఉన్నారు. మ్యూజిక్ ప్లీజ్. ఏమైంది మనం కూర్చోకపోవడానికి కారణం ఏంటి? చెప్పు. లక్ష్మక్క చైర్ లాక్కున్నది. ఎవరు ఈమెమి లాక్కోలేదే. ఆమె ఇందాక నుంచి అలా చేస్తుంది. ఇందాక మా లక్ష్మక్క బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది కూర్చుంది, ఇప్పుడు నిన్ను లాక్కుంది. ఏం చేస్తావులే, అప్పుడప్పుడు అలా జరుగుద్ది. 2 చైర్లు మిగిలాయి. లలిత, సునీత అండ్ ఉషా 3 ఉన్నారు. ఎవరు ఫైనల్ విన్నర్ అవుతారు అని చూద్దాం ఇప్పుడు. ఓకే మ్యూజిక్. मेरा lover, 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 मैं तुझको दिया फवरा. तू मेरा lover, lover, lover. ఇందాక నుంచి అందరూ చైర్ లాగుతుంది అని కాదు. నువ్వు పట్టుకున్న దాన్ని కూర్చుందాం అనుకున్నారు, తను వచ్చి కూర్చేసుకుంది. నువ్వు పట్టుకుని పట్టుకోవద్దాడు, కూర్చోవాలంట. నువ్వు పట్టుకున్న దాన్ని నీ వైపు తిప్పుకున్నావా? లేదు, అది లాగావు. ఈ లోపల ఆ మర్చి కూర్చోడిపోయింది. ఆమె చాలా తెలివైంది కదా. లలిత అండ్ ఉషా 2 మిగిలారు. మరి ఫైనల్ గా విన్నర్ ఎవరు అవుతారు కాసేపట్లో చూద్దాం. మ్యూజిక్ ప్లీజ్. ఏ ఉండే హీరో నువ్వే ఫ్రెండు, నీకోసమే డప్పుల్ సౌండ్ అసలు తగ్గక్ అట్నే ఉండు. ముగ్గుతారు కాళ్ళు 2 నిన్నే చూస్తున్నది చూడు. ఊరు మొత్తం దేవుళ్లాగా ఉండేలోన నువ్వు వెళ్ళిన ఆఫర్ నిన్ను అందరిలాగా. రథం మీద నువ్వే అలాగా దూసుకెళ్తా ఉండే అపోయమాగా. సీఎం పిఎం మీద పోయిరా 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 మావా. అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా. సో యాక్చువల్ గా ఆల్మోస్ట్ లలిత గారు కూర్చున్న తర్వాత ఉషా గారు లాగడానికి ట్రై చేశారు కాబట్టి, సో తను కూర్చోకంటే ముందే మీరు లాగేస్తే మీ వైపు వచ్చేది. అండ్ ఆల్మోస్ట్ తను కూర్చుండిపోయింది కాబట్టి ఉషా గారు తర్వాత లాగారు కాబట్టి లలిత గారు విన్నర్. ఈరోజు మన ఓ శివంగి విన్నర్ లలిత, కంగ్రాచులేషన్. అండ్ రన్నర్ ఉషా, కంగ్రాట్స్. ఇది ఈ రోజు మన ఇల్లందు భామలు అందించిన అద్దరిపోయే ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. మేమే మీ ఊరికి రావాలి అంటే bsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి, మిస్ కాకుండా. మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి సన్ జెమినీలో మన భామలు
సత్యభామలు. బాయ్.